మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, డొంక తిరుగుడు లేకుండా చెప్తాను. భాను పోయాక మా అమ్మాయిని మాతో తీసుకెళ్తామంటే మీరు ఒప్పుకోలేదు. మీ కోడలు మీతోనే, మీ ఇంట్లోనే ఉండాలని మొండి పట్టు పట్టారు. అందుకే తనని మీ దగ్గరే వదిలేసి వెళ్ళాం. కానీ ఇప్పుడు తనని మాతో తీసుకెళ్ళడానికి వచ్చాం. నాన్నా, ప్రమీల, నన్ను చెప్పని. బావగారు, తనకిక్కడేదో తక్కువైందనో, మీరంతా తన్ని సరిగ్గా చూసుకోవట్లేదనో తనని తీసుకెళ్తానంటం లేదు. తల్లిదండ్రులుగా తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకెళ్తామంటున్నాం. కొత్త జీవితం అంటే? ప్రమీలకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. నాన్నా, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మేమంతా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం ప్రమీల. నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. మేము ఈ నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకోవాల్సింది. ఆపండి. నా కోడలు గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? తల్లిదండ్రులు అంటారా? అది పెళ్లికి ముందు వరకు. ఇప్పుడు తను నా కోడలు. నా కోడల మీద మీకెలాంటి హక్కు, అధికారాలు లేవు. శకుంతల, ఆవేశపడకు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని. ఇంకా ఏంటండి వాళ్ళు చెప్పేది మనం వినేది? మన భాను స్థానంలో వేరే ఎవరినో తీసుకొచ్చి ప్రమీలకి పెళ్లి చేస్తారంట. దానికి ఒప్పుకోమంటారా? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. మీరు అత్తగారి స్థానంలో కాకుండా ఒక తల్లిగా ఆలోచించండి. ఇదే మీ అమ్మాయి అయితే తన కర్మకి తన్నలా వదిలేస్తారా? నాతో వితండవాదం చేయకండి. మీకెంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి నా కోడలికి వేరే పెళ్లి చేస్తామంటారు? చూడండి, మా అమ్మాయిని మాతో తీసుకెళ్ళడానికి మీ అనుమతి అవసరం లేదు.